బాహుబలి సినిమా అందరూ చూసే ఉంటారు కదా. అందులో నాజర్ అమిటివాడు. అతని తమ్ముడు రాజ్యపాలన చేస్తాడు. ఆ తమ్ముడు చనిపోయే సమయానికి అమిటివాడైన రాజుకి కొడుకుంటాడు. అదే రాణా. తమ్ముడికి కొడుకు పుడతాడు, బుజ్జి ప్రభాస్. ఇప్పుడు రాజ్యం ఎవరిది? రాజు ఎవడు తర్వాత? అదే కదా సినిమా కథ అంతా. అదే మహాభారతం. యాజ్ ఇట్ ఈజ్ మహాభారతాన్ని కథగా చెప్పిన బాహుబలి కథ నిజంగా మహాభారతంలో ఎలా మొదలైంది? అక్కడ అవిటివాడైతే అసలు కథలో గుడ్డివాడు, ధృతరాష్ట్రుడు. అక్కడ తమ్ముడు రాజ్యం చేశాడు, ఇక్కడ తమ్ముడు పాండురాజు రాజ్యం చేశాడు. అంబిక వ్యాసుడిని చూసిన భయంతో కళ్ళు మూసుకుంటే పుట్టిన గుడ్డివాడు ధృతరాష్ట్రుడు. మహాబలవంతుడు, మహాబుద్ధివంతుడు, కానీ గుడ్డివాడు. ఆ లోపం వల్ల రాజ్యం చేయటానికి నిజానికి అర్హుడు కాదు. కానీ భీష్ముడు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి వెనక తనుండి నడిపాడు. ఆ పాండువర్ణంలో పుట్టిన పుణ్యాత్ముడు తమ్ముడు పాండురాజు. బలంలోనూ బుద్ధిలోనే కాదు, ధర్మంలోనూ ధైర్యంలోనూ కూడా కురువంశానికి మంచి పేరు తెచ్చే రీతిలో తను పెరిగాడు. తండ్రి వరుస అయ్యే భీష్ముడు చేసినట్లే పాండురాజు కూడా అన్నని సింహాసనం మీద కూర్చోపెట్టి సంపదని అధికారాన్ని ఇచ్చాడు. తమ్ముడు సాధించిన విజయాలకి అన్నయ్య సంబరాలు చేశాడు. తమ్ముడు తెచ్చిన సొమ్ములతో అన్నయ్య యాగాలు చేశాడు. ఇలా ఏ గొడవ లేకుండా జరిగిపోతోంది. చెమట ఒకరిది, చలిమంట ఒకరిది. పాండురాజు ఏనాడు సింహాసనం నాది అని అనలేదు. ధృతరాష్ట్రుడు తమ్ముడి అధికారాన్ని వింటూ తన మీద చూపించే గౌరవాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు. భీష్ముడు కోరుకున్న స్టెబిలిటీ, స్థిరమైన కుటుంబం కొంతకాలం బాగా నడిచింది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇక పెళ్లిళ్ళు చేయాలి. ఇంతకుముందే వారసులు లేకుండా వేటుపడిన కురువంశం కదా, మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు అని భీష్ముడు వెతికి మరీ గాంధార దేశానికి చెందిన సుబలుని కూతురు గాంధారి అన్న పేరున్న పిల్లని చూశాడు. ఆవిడ 100 మంది మగపిల్లల్ని ఒక ఆడపిల్లని కనేలాగా శివుడి దగ్గర వరం పొందిందని విన్నాడు. వెంటనే ఆవిడ్ని తెచ్చి పెద్దవాడు ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. అలాగే ఆవిడికి ఆ గాంధారికున్న 9 మంది చెల్లెలని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. అంతేకాదు, దేశం మొత్తం వెతికి 100 మంది భార్యలను ధృతరాష్ట్రుడికి ఇచ్చి చేశాడు. అంతమంది పిల్లలతో ఆ కుటుంబంలో ఇక పిల్లలు లేని లోటు రాకూడదు అని. పెద్దవాడు ధృతరాష్ట్రుడు కాబట్టి, అందులో గుడ్డివాడు కాబట్టి ఆయన సంతానం ముఖ్యమని దాన్ని వృద్ధి చేయడానికి 100 మంది భార్యల్ని తెచ్చి పెళ్లి చేశాడు. పాండురాజు కూడా పెద్దవాడయ్యాడు, అతనికి పెళ్లి చేయాలి కదా. యాదవ వంశానికి చెందిన సూర్యుడు అనే రాజున్నాడు. ఆయనకి పృథ అన్న కూతురుంది. అయితే ఆ పృథని ఆ సూర్యుడికి మేనత్త కొడుకైన కుంతిభోజుడు పెంచుకున్నాడు. ఈ కుంతిభోజుడు కుంతి రాజ్యానికి చెందినవాడు. జరాసంధుడి చేత తరిమి కొట్టబడిన 18 యాదవ తెగల్లో ఇదొకటి. సో ఆయన పెంచుకున్నాడు. అప్పటి నుండి కుంతిభోజుడి కూతురుగా కుంతి అయింది, పృథ కుంతి అయింది. ఆ కుంతిని మహావీరుడైన పాండురాజు స్వయంవరంలో గెలుచుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భీష్ముడి అనుమతితో పాండురాజు మద్రదేశానికి చెందిన మాద్రిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇలా 2 భార్యల్ని చేసుకుని పాండురాజు వర్ధిల్లాడు. పెళ్లి చేసుకున్న పాండురాజు భీష్ముడి అనుమతితో దిగ్విజయ యాత్ర చేయటానికి నిర్ణయించుకున్నాడు. ఏనుగుల అడుగులకి భూమి కంపిస్తుండగా, గుర్రాల పరుగులకి 4 దిక్కులు హోరెత్తగా, సైన్యమంతా ఒక్కటై నడుస్తుంటే ఆ రేగిన పరాగం ఆకాశాన్ని అంటగా, పాండురాజు తన రథాన్ని భూమికి 4 వైపులా తిప్పి మొత్తం రాజులందరి చేత ఆధిక్యతని ఒప్పించి కాదన్నవాణ్ణి వంచి భీష్ముడి ముందు ఆ రాజులందరూ కప్పాలు కట్టేందుకు నిలబడేలా చేశాడు. భీష్ముడు పాండురాజు శౌర్యానికి, అధికారానికి కూడా ఎంతో సంతోషించాడు. గొర్రెలని, గోవుల్ని, ఏనుగులని, గుర్రాలని, వెండిని, బంగారాన్ని, ధనాన్ని, ఆభరణాలని 1,00,000 ఏనుగులనే ఏనుగుల మీద తెప్పించి కురువంశానికి ఇచ్చాడు. అప్పటి నుండి అందరు రాజులు కురువంశానికి కప్పం కట్టేలా చేశాడు. ఆ ధనంతో ధృతరాష్ట్రుడు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ప్రజలందరూ పాండురాజు కత్తిని, ధృతరాష్ట్రుడి నీతిని మెచ్చుకున్నారు. తమ్ముడంటే ఇతనే అన్నారు. ఇంత వీరుడు తమ్ముడుగా ఉండటంతో పాటు
ఇంత మంచివాడు కాబట్టే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు ఇంత ఐశ్వర్యాన్ని పుణ్యాన్ని అనుభవిస్తున్నాడు అన్నారు. అన్నీ మంచిగా జరిగితే కథే ఉంది. ఎంతో ఉత్సాహంతో ఉండే పాండురాజు అన్ని వరుస విజయాలు అంత కీర్తి సంపాదించిన ఉత్సాహంలో తన భార్యలిద్దరితో ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అదే పనిలో ఒకనాడు ఇద్దరు ఆడ ఏనుగుల్ని వెంటేసుకుని నడిచే మదగజంలాగా ఇద్దరు భార్యల్ని తీసుకుని రథం మీద కూర్చోపెట్టుకుని వేటకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు తమ్ముడి కోసం అన్నపానాలు, మదిర, వినోదం అంతా ఏర్పాటు చేసి అడవిలో పెట్టాడు. కొన్ని రోజులు గడిచాయి. వేటంటే ఎంతో ఆసక్తున్న పాండురాజు ఒకరోజు ఎందుకో ఎంత ప్రయత్నించినా ఏ జంతువు చిక్కలేదు. ఆ ఆవేశం, అసహనం పెరిగిపోయి ఇంకా వేటలో మునిగిపోయాడు. చివరికి ఒక జోడు జింకల్ని చూశాడు. అవి మన్మథరాగంతో కలిగి ఉండటాన్ని చూసి కూడా బాణం వేసి కొట్టాడు. ఆడజింక వెంటనే ప్రాణం వదిలింది. మగజింక పడిపోయి చనిపోతూ ఉండగా ఒక వింత జరిగింది. ఆ మగజింక మానవుడి గొంతులో మాట్లాడింది. మహావీర, నేను కిందముడనే మునిని. జంతు రూపంలో మైథునం ఎంతో బావుంటుందని ఇలా భార్యతో ఈ రూపంలో ఉన్నా. వేట అన్నది రాజులకి క్షత్రియులకి ఆట విడుపు, ధర్మంలో ఒక భాగం. అయితే ఈనుతున్నదాన్ని, గర్భంతో ఉన్నదాన్ని, మైథునంలో ఉన్న జంటని, కుంటుతూ ఉన్న ముసలిదాన్ని, జంతువుని కొట్టడం ధర్మవిరుద్ధం కదా. చూసి ఇలా మమ్మల్ని కొట్టడం తప్పు కదా. సూర్యుడితో సమానమైన మీ వంశం ఇదివరకు ఉన్న రాజుల చరిత్ర ఎంతో గొప్పవి. అలాంటిది నువ్విలా చేశావేంటి? ఆ నియమాలు తెలియక చేశావా లేక కావాలనే చేశావా అని దీనంగా ప్రశ్నించాడు. దానికి పాండురాజు సమాధానంగా అన్నాడు, రాజులు శత్రువునన్నా వదులుతారు కానీ దొరికిన వేటని వదలరు. నేనేం మోసం చేసి చంపలేదుగా. వేట నియమాలు ఏమీ తప్పలేదు. కాబట్టి నేను చేసిన పనిలో తప్పేం లేదు. ఇలా ఇంత పరుషంగా పాండురాజు కేవలం ఆ రోజున్న అసహనం వల్ల మాట్లాడాడు. ఆయన ఎప్పుడూ అలా మాట్లాడేవాడు కాదు, కానీ ఆ రోజు ఎందుకో అలా మాట్లాడాడు. ఇంత కొన ఊపిరితో ఉన్న జింక ఆ సమాధానానికి కోపమొచ్చి ఒక శాపవాక్కు విడిచింది. ఏ శారీరక సుఖాన్ని అనుభవిస్తుంటే మమ్మల్ని ఇలా దయ లేకుండా చంపావో ఆ శారీరక సుఖం, ఆ సుఖం నీకిక ఉండదు. నీవు నీ భార్యలతో సంగమించిన మరుక్షణం మరణిస్తావు అని చెప్పి చనిపోయాడు. పాండురాజుకి గుండాగినంత పనైంది. అప్పటిదాకా ఉన్న ఆవేశం, పొగరు అన్నీ కూడా ఒక్కసారి మొహం మీద నీళ్లు కొట్టినట్లు చల్లారిపోయాయి. వాస్తవంలోకి వచ్చాడు. ఇదేంటిది, ఇలా శాపానికి గురయ్యాను? అసలు నేను వేటకి రావటానికి, చివరికి ఇలాంటి శాపానికి గురవటానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ పరిస్థితి ఏంటి అనుకున్నాడు. పక్కన ఉన్న భార్యలు కూడా గొంతు ఆరిపోయి గుండె జారిపోయి ఇదేంటనుకున్నారు. ఆ సాయంత్రం అడవిలో తన నివాస మందిరానికి వచ్చేసరికి పాండురాజు నిర్ణయించుకున్నాడు, ఇక నాకున్నది మునివృత్తి. సుఖము, దుఃఖము, మంచి, చెడు, ఇష్టం, అయిష్టం ఇక నాకు లేవు. అన్ని ఇంద్రియాలని బంధించి దొరికిన దాన్ని తింటూ ఈ జీవితాన్ని ఇలా గడిపేస్తా. అంతకన్నా నేను చేసేది లేదు అని నిర్ణయించుకున్నాడు. ఆ వార్తని రాజ్యానికి పంపాడు. కుంతి మాద్రులను పిలిచాడు. నా జీవితంలో ఉండటం వల్ల ఇక మీకు ఏ రకమైన సుఖము ఉండదు. మీరు హస్తినాపురానికి వెళ్ళిపోండి అన్నాడు. వారు సమాధానంగా, మీతోనే మేము ఉంటాం. మీ మునివృత్తినే మేము కూడా స్వీకరిస్తాం. మిమ్మల్ని విడిచి ఉండటం మా వల్ల కాదన్నారు. సరేనని ముగ్గురు నారచీరలు కట్టుకుని హోమాలు, యాగాలు చేసుకుంటూ గడుపుదాం శేష జీవితాన్ని అనుకున్నారు. అలా అనుకుని ఉత్తర దిక్కు ప్రయాణించారు. నాగశైలం, చైత్రరథం, పారిషేణం, హిమవంతం ఇవన్నీ దాటారు. సిద్ధులు సేవించే గంధమాదన పర్వతం మీదకు కూడా వెళ్ళారు. అక్కడ కొంతకాలం ఉండి ఇంద్రద్యుమ్నం అన్న కొలను దాటి హంసకూటాన్ని కూడా దాటి శతశృంగాన్ని చేరారు. ఎందరో సిద్ధులు, సాధ్యులు ఉన్న శతశృంగం మీద వాళ్లతో కలిసి ఎన్నో యాగాలు, హోమాలు చేస్తూ ఉన్నారు. అలా ఉండగా ఒకనాడు అమావాస్య తిథి. దాదాపు 1000 మంది ఋషులు శతశృంగానికి ఉత్తరం వైపుగా నడుస్తూ వెళ్తున్నారు. పాండురాజు వాళ్ళని చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. అమావాస్య తిథి కదా, నేడు బ్రహ్మసభ ఉంటుంది, దానికి వెళ్తున్నామని చెప్పారు. దేవతలు వచ్చి పోతూ ఉండే ఆ దారిలో వాళ్ళు వెళ్తుంటే
వాళ్ళతో కూడా వెళ్దామని పాండురాజు అనుకున్నాడు. మేం కూడా మీతో వస్తామన్నాడు. దానికి ఋషులు, నీ భార్యలు మహాసుకుమారులు, ఈ పర్వత ప్రాంతంలో నడవటం వాళ్ళ వల్ల కాదు. అందులోన నువ్వు మానవుడివి, ఇదేమో దివ్య మార్గం. పోనీ నువ్వు మహర్షివైనప్పటికీ సంతానం లేకుండా ఈ దివ్య మార్గంలో నువ్వు రాలేవు. కాబట్టి పాండురాజా, ఎలా చూసినా నువ్వు మాతో రావటం కుదరదు అన్నారు. ఇది విని పాండురాజు చాలా బాధపడ్డాడు. సంతానం లేకపోతే భూమి మీదే కాదా, స్వర్గప్రాప్తి కూడా లేదా అనుకున్నాడు. వాళ్ళు పాపం దాన్ని చూసి జాలిపడ్డారు. యోగ దృష్టితో పాండురాజు జీవితం మొత్తాన్ని ఒకసారి చూశారు. చూసి చెప్పారు, నాయనా బాధపడకు, నీవు 5 బిడ్డలకి తండ్రి అవుతావు. ఇలాంటి బిడ్డలు కాదు, యమధర్మరాజు, పవనుడు, ఇంద్రుడు, అశ్వినీ దేవతల అంశలతో నీకు పుత్రులు కలుగుతారు. కాబట్టి సంతానం ఉండరని బాధపడకు, ఉంటారు అని వెళ్ళిపోయారు. నాకున్న శాపం గురించి వీళ్ళకి తెలీదా, లేక తెలిసినా పుత్రులు కలుగుతారు అని చెప్తున్నారా? ఇదేంటిది? ఇంతకాలం పుత్రులు ఉండరు అనుకున్న నాకు ఈ మాటలు ఎంతో కొత్త ఆసక్తినిస్తున్నాయని పాండురాజు చాలాసేపు విచారించాడు. కొద్ది రోజుల తర్వాత అంతు చిక్కని ప్రశ్న ఉండటంతో వాళ్ళ దగ్గరికే మళ్ళీ వెళ్ళాడు. మీరు చెప్పినట్లు నాకు దేవతాంశలలో సంతానం ఎలా కలుగుతుంది? దయచేసి నాకు చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు వాళ్ళు పిల్లలు ఏ ఏ రకాలుగా కలగచ్చో ఆ ధర్మాలు చెప్పారు. ఆ ధర్మాలు విన్న పాండురాజు ఏం చేశాడు? పాండవులు ఎలా పుట్టారు? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.